ఒక 2 సందేశాలు ఈవేళ ఆయనతో ముచ్చటించుకోవడానికి కారణం అవుతాయి. అవేంటంటే, సర్వులను సేవించే దైవీ మానవుణ్ణి సేవించడం అంటే విశ్వాన్ని సేవించినట్లే. సర్వులను సేవించే దైవీ మానవుణ్ణి సేవించడం అంటే విశ్వాన్ని సేవించినట్టే. ఆ విధంగా ప్రతి ఒక్కరిలో ఉన్న నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు అవుతుంది అన్నారు బాబా. ఆ విధంగా ప్రతి ఒక్కనిలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు అవుతుంది అన్నారు బాబా. అలాగే మరో దగ్గర, నిస్వార్థంగా గురువుని గాని అవతారుని గాని సేవించేవాని దేహము బాధలకు గురి కాబడుతుంది. నిస్వార్థంగా గురువుని గాని అవతారుని గాని సేవించేవాని దేహము బాధలకు గురి కాబడుతుంది, మనస్సు క్షోభను అనుభవిస్తుంది. కానీ అతని చేతనా శక్తి మాత్రం సంతృప్తితో కూడినటువంటి దివ్యానందాన్ని అనుభవిస్తుంది. కానీ అతని చేతనా శక్తి మాత్రం సంతృప్తితో కూడినటువంటి దివ్యానందాన్ని అనుభవిస్తుంది అన్నారు బాబా. ఈ 2 సందేశాలు చాలా చక్కగా ఉన్నాయి. మొత్తం మానవాళికి ఆకలింపు చేసుకునే విధంగా ఉన్నాయి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మానవుడు ప్రపంచాన్ని ఆకట్టుకున్నంత విధంగా పరమేశ్వరుని ఆకట్టుకోలేకపోయాడు. ఇది వాస్తవం. మానవుడు ప్రపంచాన్ని ఆకట్టుకున్నంతగా పరమేశ్వరుణ్ణి ఆకట్టుకోలేకపోయాడు. అందుకే ఆయన పదే పదే రావాల్సిన అవసరం ఏర్పడిందనమాట. ఇప్పుడే మన మల్లికార్జునరావు గారు ఒక కీర్తనలో అన్నారు, మానవు ఎంతో శాశ్వత ఆ ప్రేమకే నీరాజనం అని ఇప్పుడే మల్లికార్జునరావు గారు కీర్తించారు బాబాని. అలా ఆ కీర్తనలో చెప్పిన గమనిస్తే కీలకమైన విషయం ఏమిటంటే, అయ్యా వాయిస్ కొంచెం కట్ అవుతుందండి మురళీధర గారు. జై బాబా, నేను పనిచేస్తున్నమాట. అయితే అక్కడ అలా ఏమైందంటే, మానవులను ఒకటిగా మలచిమేలు కొల్పింది, శాశ్వత చెలికానిగా తనను చేసుకోమంది, సత్యంతో ఏకమై శాశ్వతమై పొమ్మంది, ఆ ప్రేమకే నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం అని ఇప్పుడే కీర్తించుకోవడం జరిగింది. అయితే ఇవన్నీ గమనిస్తే ప్రపంచాన్ని ఆకట్టుకున్నంతగా పరమేశ్వరుని ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిపోయాడు మానవుడు అనిపిస్తుంది. ఇది పరస్పర పూరకం యథార్థానికి. ఎందుకంటే 5329 సార్లు ఆయన రావాల్సి వచ్చిందంటే అందులోనే మనకి అర్థమైపోతుంది విషయం. అందుకు ఇక్కడ నిస్వార్థంగా గురువుని గాని అవతారుని గాని సేవించేవాని దేహం బాధలకు గురి కాబడుతుంది, మనస్సు క్షోభను అనుభవిస్తుంది. కానీ అతని చేతనా శక్తి మాత్రం సంతృప్తితో కూడినటువంటి దివ్యానందాన్ని అనుభవిస్తుంది అన్నారు బాబా. అంటే 2 జరుగుతున్నాయి. ఒక పక్క మదింపు జరుగుతోంది, మరో పక్క తాయిలాలు కూడా లభిస్తున్నాయి మనకి. అయితే ఒకటి బయటికి కనిపిస్తుంది, ఒకటి బయటికి కనిపించదు. అయితే ఇలా ఎంతసేపు చెప్పినా ఇది నారికేళ పాకమే. ఎగ్జాంపుల్స్ అయితే ఈ రుచి గారిని తీసుకోవచ్చు, లేదా బావు కల్చర్నైనా తీసుకోవచ్చు, మెహర్జీ కర్కారియా విషయమైనా తీసుకోవచ్చు. ఇవన్నీ గమనించినట్టయితే మనకి చక్కగా బోధపడుతుంది. ఎందుకంటే 1920లో
దేశంలో 40-50 కార్లు ఉన్నాయంట. 1920 సరికి వచ్చిన డేటా ఇది. 1920లో దేశంలో 40-50 కార్లు ఉన్నాయి. అందులో ఈరుచి గారి ఫ్యామిలీకి ఒక కారు ఉండేది. అంటే ఇది వాళ్ళ స్టేటస్, అప్పటికి వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ స్టేటస్ ని ఇండికేట్ చేస్తుంది ఈ విషయం. అలాంటి తరుణంలో అవన్నీ, ఆ సౌకర్యాలని, సుఖవంతమైన జీవితాన్ని విడిచిపెట్టేసి బాబా పరిధిలోకి వచ్చేసి మరి ఆయన 80 ఏళ్ళు జీవించారు ఈరుచి గారు. ఇందులో ఒక 60 ఏళ్ళు బాబాతో మాత్రమే గడిపారు. ఆ మిగతా 20 ఏళ్ళు బాల్య దశ, విద్యార్థి దశ, బాల్య దశ, యువ దశ, అది పక్కకు తీసేయండి. అది అయితే ఒక 60 ఏళ్ళు బాబాతో గడిపారు ఆయన. ఇది మనం గ్రంథాల్లో చదివిన విషయాలు గమనిస్తే ఇక్కడ చెప్పబడినటువంటి ఈ సందేశం అక్షరాల సత్యం అనిపిస్తుంది. సత్యంతో ఏకమై శాశ్వతమై పొమ్మంది, శాశ్వత చెలికానిగా తనను చేసుకోమంది. కీర్తన ఇప్పుడే విన్నాం. ఏమిటది? నిస్వార్థంగా గురువుని గాని అవతారుని గాని సేవించే వారి దేహం బాధలకు గురి కాబడుతుంది. అంతటి సౌకర్యవంతమైన కుటుంబంలో జన్మించిన ఆయన రహదారి బంగ్లాలో ఒకే ఒక ఫ్యాన్ ఉంది, అది బాబా కేటాయించబడింది. అందుకని ఏం చేశాడు, బట్టలు పూర్తిగా వేసి చిన్న టవల్ కట్టుకొని వరండాలో పడుకున్నారు ఈరుచి గారు బాబా కోసం. మంచి వేసవి, పండు వేసవి అన్నమాట అది. రహదారి బంగ్లా. ఆ బంగ్లా కూడా గమ్మత్తుగా సేకరించుకున్నారు. ఎలాగూ చూసారా, మనకి భారతంలో అశ్వత్థామ హత్యాకు అబద్ధం ఆడా చూసారా శ్రీ, అలా జరిగింది ఇక్కడ. అక్కడ రహదారి బంగ్లా సాధారణంగా అఫీషియల్స్ కే అలర్ట్ చేస్తారు, బయట పబ్లిక్ సాధారణంగా రేర్. ఎంతో రికమెండేషన్ ఏదో ఉంటే ఇస్తారేమో కానీ నాకైతే తెలీదు. సాధారణంగా అఫీషియల్స్ కే టూర్ లో ఉండి ఆఫీస్ వ్యవహారాల మీద వచ్చే వాళ్ళ కోసం కేటాయిస్తారు రహదారి బంగ్లాని. అలాంటి బంగ్లా వీళ్ళు ఆన్ ది వే, వీళ్ళ సాధనలో వెళ్తుండగా, బాబా మండలి అంత వెళ్తుండగా అక్కడ స్టే చేయడానికి బాబా అంగీకరించారు. అప్పుడు ఈరుచి గారు ఏం చేశారు, జస్సావాల బృందం అని చెప్పి అందులో సంతకం పెట్టారు. చూసారా గమ్మత్తుగా, అంటే అబద్ధం చెప్పలేదు, నిజం పలకలేదు. ఎందుకంటే ప్రభు సమక్షంలో ఉన్నారు ఎక్కడైనా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, బాబా మరో చోట ఒక సందేశం ఇచ్చారు. ఏమిటది? ది ఫిజికల్ బాడీ ఆఫ్ ఎ చైల్డ్ గ్రోస్ వెరీ గ్రాడ్యువల్లీ అండ్ ఆల్మోస్ట్ ఇంపర్సెప్టబుల్లీ అన్నారు బాబా. ఏంటది? ది ఫిజికల్ బాడీ ఆఫ్ ఎ చైల్డ్ గ్రోస్ వెరీ గ్రాడ్యువల్లీ అండ్ ఆల్మోస్ట్ imperceptibly. The same is true on the spiritual progress of a person once he has entered the path. సరే, ఎంత అద్భుతంగా ఉందో. The physical body of a child grows very gradually and almost imperceptibly. The same is true on the spiritual progress of a person once he has entered the path. శిశువు శరీరం చాలా నెమ్మదిగా, దాదాపుగా ఇంద్రియ గోచరం కాకుండా పెరుగుతుంది. అలాగే సాధకుడు మార్గంలో ప్రవేశించాక అతని ఆధ్యాత్మిక ప్రగతి కూడా నెమ్మదిగా జరుగుతుంది. మన కళ్ళెదురే పుడతారు బిడ్డలు. అలా రోజులు బిడ్డలు, నెలల బిడ్డలు అవుతారు, నెలల బిడ్డలు సంవత్సరాల బిడ్డలు అవుతారు. అలాగే పెరిగి పెద్ద అవుతూ ఉంటారు, మనకి కళ్ళెదురుగే పెరుగుతూ ఉంటారు. కానీ ఆ పెరుగుదల మాత్రం మన ఇంద్రియ గోచరానికి అవగతం కాదు. ఇది అదే విధంగా ఆధ్యాత్మిక ప్రగతి కూడా ఉంటుందన్నారు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈరుచి గారి ఫాదరు ఆయన ఇంజనీరు, తర్వాత అప్పటికి మహారాష్ట్రలో
ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనే ఏదో పెద్ద చాలా స్టేటస్, బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో చాలా పెద్ద స్టేటస్ లో ఉన్న వ్యక్తి. ఆయన్ని అనుసరించాడు. ఆయన తండ్రిని అనుసరించి తను కూడా ఇంజనీరింగ్ అవ్వాలనుకున్నాడు. అంటే అది కంప్లీట్ గా అదొక విధానమైనటువంటి ఎయిమ్ అన్నమాట. కెరీర్ లో, భవిష్యత్తులో సాధారణంగా ఆ విధంగానే ఉంటుంది అది ప్రాపంచికంగా గమనిస్తే. అలాంటి వ్యక్తి టర్నప్ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసి కంప్లీట్ గా ఒక గురువు అవతారుడు లేదా ఒక దైవాన్ని అనుసరించి పూర్తిగా జీవన విధానాన్ని మార్చుకున్నాడు. ఆ రహదారి బంగ్లాలో చిన్న టవల్ కట్టుకొని ఆ రాత్రంతా కూడా చెమటలో, ఎందుకంటే బాబా కేటాయించబడింది ఫ్యాను, మిగతా వాళ్ళకి ఫ్యాన్ లేదు, ఎక్కడెక్కడో పడుకున్నారు. ఈ రుచి మాత్రం బాబాకు దగ్గరలో ఉండాలి కాబట్టి వరండాలో చిన్న టవల్ కట్టుకుని పడుకున్నాడు ఆయన. అందుకే అతని అనుయాయులు అడిగారంట చాలాసార్లు, నువ్వు బాబా దగ్గరికి వెళ్ళి ఏమిటి పొందావు? అక్కడ గమ్మత్ చూసారంటే ప్రపంచ ఇహానికి పరానికి మధ్యలో గిలగిల్లాడే పరిస్థితి అయిపోయింది ఇక్కడ. ఆయన తలక చుట్టుపక్కల ఉండే వాళ్ళు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వీళ్ళంతా అడిగారు, బాబా సమక్షంలో నువ్వేంటి పొందావు? బాబా దగ్గరికి వెళ్ళి నువ్వేంటి పొందావు అంటే సమాధానం చెప్పలేకపోయాడు. చెప్పలేక మౌనం వహించి దిగాలు అయిపోయాడు పాపం. అప్పుడు బాబా అడుగుతారు, ఎందుకు దిగులుగా ఉన్నావని అడుగుతారు. తెలుసు పరమేష్టి, సర్వంతర్యామి, సర్వజ్ఞుడు ఆయన. అయితే ఆయన దగ్గర మరి దాచలే విషయం చెప్పేశాడు తీరిచి, ఇలాగా అడుగుతున్నారు అందరూ అని. అప్పుడు ఆయన ఎంత అద్భుతంగా బుజ్జగించారంటే, వాళ్ళు వేసిన ప్రశ్న తప్పు. పరమేష్టి దగ్గర నువ్వేమిటి పొందావని కాదు, ఏమిటి పోగొట్టుకున్నావని అడగాలి. వాళ్ళు వేసిన ప్రశ్న తప్పు కాబట్టి నువ్వు బాధపడాల్సిన పని లేదు అని బుజ్జగించారు ఈ రుచిని. అప్పుడు సంభాళించుకొని అవగాహన చేసుకుంటాడు. ఆ చేసుకున్నది ఎలా టర్నప్ అయిందంటే, మరి ఇంకా బాబాని విడిచి ఉండడం అంటే సాధారణంగా ఎక్కడైనా కూడా మన చాలా సంఘటనలు ఉన్నాయి. వెంగూర్ల సంఘటన ఒకటి ఉంది. తర్వాత చాలా సంఘటనల్లో బాబాని ఒంటరిగా విడిచి వెళ్ళడానికి ఇష్టపడ్డు. అంతగా చేరువైపోయాడు బాబాకి. అంటే చూసారా గమ్మత్తు? శిశువు శరీరం చాలా నెమ్మదిగా దాదాపు ఇంద్రియ గోచరం కాకుండా పెరుగుతుంది. అలాగే సాధకుడు మార్గంలో ప్రవేశించాక అతని ఆధ్యాత్మిక ప్రగతి కూడా నెమ్మదిగా జరుగుతుంది. ఇది ఇక్కడ ప్రూవ్ చేయబడుతుంది. అలాగే బావు కల్చర్ని తీసుకున్న అంతే, ఆయన తక్కువ కాదు. సావనీర్ అనే ప్రాంతానికి, బహుశా నార్త్ ఇండియాలో సావనీర్ అనే ప్రాంతానికి యువరాజు ఆయన. 3800 3500 ఎకరాలకు అసామి, మహా సంపన్నుడు. ఆయన అన్నిటిని విడిచిపెట్టేసి బాబా పరిధిలోకి వచ్చేసారు. అసలు ఆయన పరిచయం కూడా గమ్మత్తుగా ఉంటుంది. ఆ క్యూలో ఉంటే బహుశా బావగారు ఎవరో అంటారు, నీకెందుకు ఈ అవస్థ, నీకు కావాలంటే చెప్పు, 5 నిమిషాల్లో బాబా దర్శనం ఏర్పాటు చేయిస్తానంటారు. ఎందుకు? అప్పటిసరికి వాళ్ళు అక్కడ సమాజంలో మంచి పొజిషన్లో, స్టేటస్ లో ఉన్న వాళ్ళు అనమాట. దే కెన్ డూ ఎనీథింగ్. చాలా సాధారణంగానే, అంటే ఒక సాధారణమైనటువంటి మనిషిగా, ఒక సాధారణ మానవుడిగా దైవాన్ని అనుసరించాలన్నదే ఆ క్షణంలో ఆ మనస్సులో ఏర్పడింది. అయితే యథార్థానికి అంతా జనులు, ఎందుకంటే పరమేశ్వరి అవతరించేటప్పుడు తన మండలిని తానే తెచ్చుకుంటారు, తన మండలిని తానే తెచ్చుకుంటారు కాబట్టి, అందులోని భాగం కాబట్టి మనకి ఇలా జరిగింది. అయితే ఇవన్నీ మన గ్రంథస్థం తెలిసిపోతుంది కాబట్టి మనం ఇలాగ అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అద్భుతమైన ప్రక్రియ అవతరణ ప్రణాళికలో ఇమిడి ఉంది. అలాగే అక్షలో నిల్చొని బాబాని దర్శనం చేసుకుంటారు. నాకైతే అదే అనిపించి 3800 ఎకరాల ఆసామి అవన్నీ విడిచిపెట్టేసి బాబా ఇచ్చే కోసం అలాగే ఆయనకి చేరువుగా వచ్చాడు. తర్వాత మరి ఎన్ని ఎక్కట్లో ఇబ్బంది పడ్డాడో మనందరికీ తెలుసు.
16 వాల్యూమ్స్ ఉన్నాయి ఇప్పటికి మెహర్ ప్రభు చరితం. అందులో చాలా పుంకాలుగా ఉన్నాయి ఈ సంఘటన కూడా. ఆ తర్వాత బాబా పరిధిలో ఎన్ని రకాలుగా మదింపు చేయబడ్డాడో మనందరికీ తెలుసు. ఒక సందర్భంలో అయితే కొంచెం వేడి ఎక్కువైందని నన్ను చంపేయాలనుకున్నావా, వేడి ఎక్కువ నీళ్ళు పెట్టేసావని బాబా ఆ రోజంతా గుచ్చి అతన్ని ఇబ్బంది పెడతారు. వాటన్నిటిని కూడా తట్టుకొని నిల్చున్నాడు ఆయన, ఆ ఆత్మ. యథార్థాన్ని బాహ్య ఇవన్నీ కూడా చిగా కనిపిస్తాయి, కానీ అంతర్గతంగా జరిగే ప్రాసెస్ అద్భుతమైందనమాట. సాధకుడు మార్గంలో ప్రవేశించాక అతని ఆధ్యాత్మిక ప్రగతి నెమ్మదిగా జరుగుతుంది అన్నదానికి ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ ఎందుకు యూరుచి గారి విషయం తీసుకున్న అదే. యూరుచి స్కూల్ నుంచి టైంకి బాబా ఉండేవారు రుచి కోసం వాళ్ళ ఇంటి దగ్గర. పాపం స్కూల్ నుంచి వచ్చి పడుకోవాలనుకునేవాడు యూరుచి, కానీ బాబా ఉన్నారు. అందుకని ఏంటంటే సరేలే అని 2 సార్లు బాబాకి అవకాశం ఇచ్చాడు, బాబాతో మాట్లాడడానికి, బాబాతో గడపడానికి. ఇంకా అది కంటిన్యూ అయ్యేసరికి ఏమనుకుంటుంది, ఏంటి రోజు ఆడుకోవడం అవ్వట్లేదు, నా హోంవర్క్ చేసుకోవడం అవ్వట్లేదు, పెరట్ నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. బాబా గేట్ దగ్గర ఉంటే పెరట్ నుంచి వెళ్ళిపోయేవాడు. అలా 2-3 సార్లు జరిగింది. ఇది ముందు, అంటే బాబా పరిధిలోకి రాకముందు. అంటే ప్రాపంచికం అంటే ఇహము పరము ఇక్కడ చక్కగా కంపేర్ చేయబడ్డాయి. ఆయన 30 ఏళ్ల వయసులో బాబా పరిధిలోకి వచ్చారు 1938లో. అంతకుముందు జరిగిందంతా ప్రాపంచికమైన జీవితమే అది. అందుకే ఆయన 80 ఏళ్ల జీవితంలో 60 ఏళ్ళు మాత్రం బాబాతో గడిపారు, మిగతా 20 ఏళ్ళు ప్రాపంచికంగా ఉంది. అయితే పెరట్ నుంచి వెళ్ళిపోతే ఆ తల్లి అంటుంది, ఆయన ఎవరు అనుకుంటున్నావు, స్వయంగా జొరాస్ట్రే ఆయన, నువ్వు అలా చేయడం తప్పు అని మదింపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఆత్మ మీద పనిచేశాయి. వచ్చి అని అక్కడ పంచగాని అడిగేటప్పుడు బాబా మీ అనుగ్రహం అయితే తప్పకుండా తీరు సమాధానం అదే, బాబా మీ అనుగ్రహం అయితే తప్పకుండా, అంతే. అలాగే అన్ని విడిచిపెట్టేసి బాబా పరిధిలోకి వచ్చేసి ఆయన పరిధిలో 60 ఏళ్ళు గడిపాడు పరమేశ్వరుతో. ఇది మనకి చక్కగా ఇక్కడ అర్థమవుతోంది. ఏమిటది? నిస్వార్థంగా గురువుని గాని అవతారుని గాని సేవించే వాని దేహం బాధలకు గురి కాబడుతుంది, మనస్సు క్షోభను అనుభవిస్తుంది, కానీ అతని చేతనా శక్తి మాత్రం సంతృప్తి కూడినటువంటి దివ్యానందాన్ని అనుభవిస్తుంది. ఇది ప్రూవ్ అయిపోయింది. బాబా తన 75 ఏళ్ల జీవిత కాలంలో, 75 ఏళ్ల అవతార కాలంలో ఇచ్చిన అన్ని సందేశాలు కూడా చక్కగా నిరూపించబడ్డాయి ప్రాపంచికంగా. ఇదే ఆయన సర్వోన్నత అనడానికి పెద్ద నిదర్శనం ఇదే. ఆయన ఏ సందేశాలు అయితే ఇచ్చారో అన్నీ కూడా నిరూపించబడ్డాయి. అందుకే 1968లో స్వయంగా పరమేష్టే నేను వచ్చిన పని 100కి 100 పాళ్ళు నెరవేరింది అని చెప్పగలిగారంటే అది ఆయన. అలాగూ ఒక యూరిచ్ కావచ్చు, లేదా బాబు కల్చూరి కావచ్చు. బాబు కల్చూరి ఆయన కూడా అలాగే, ఆయన జీవితం కూడా అలాగే జరిగింది. ఇవంతా కూడా మానవాళికి మార్గదర్శకం. ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇవన్నీ గ్రంథస్థం చేయబడింది తర్వాత జనరేషన్లకి మార్గదర్శకంగా ఉండడం కోసం. ఎందుకంటే గురువు ఏ విధంగా అనుసరించాలి అనేది చక్కగా ఇక్కడ తెలియజేయబడుతుంది అనమాట. కనిపించేది ఒకటి, కనిపించింది మరొకటి. శిశువు చాలా నెమ్మదిగా, దాదాపు గోయింగ్ కాకుండా పెరుగుతుంది. సాధకుడు మార్గంలో ప్రవేశించాక అతని ఆధ్యాత్మిక ప్రగతి కూడా నెమ్మదిగా జరుగుతుంది అని తెలియజేయబడిన సందేశం ఇక్కడ మనకి పూర్తిగా అప్లై అవుతుంది అనమాట. అలాగే మెహర్జీ కర్కరియా విషయం తీసుకున్నా మనకు అలాగే తెలుస్తుంది. ఆయన ఇరాన్ అంట పెద్ద సంపన్నుడు. ఆయన ఆయిల్ ఫ్యాక్టరీస్ ఏవో ఉన్నాయి. ఇక్కడ మెహరాబాద్ లో జరిగే చాలా కార్యక్రమాలకి
బాబాకి దన్నుగా నిలబడే ప్రేమికుడు అన్నమాట ఆయన. అలాంటి వ్యక్తి కూడా ఒకసారి భార్య గర్భవతి అన్న విషయాన్ని ఆనందం కదా దైవంతో చెప్పుకోవడానికి. అందుకని బాబాతో చెప్తాడు, బాబా ఇలాగూ నేను తండ్రి కాబోతున్నానని చెప్తే, అయితే ఒక మాట చెప్తాను చేస్తావా అని అడుగుతారు బాబా మెహర్జీకి. ఏమిటి అంటే, నీ భార్యని గవర్నమెంట్ ఆసుపత్రిలో కింద నేల, మంచం మీద కాకుండా కింద నేల ప్రసవించేలాగా చేయగలవా అని అడుగుతారు. యాక్సెప్ట్ చేస్తాడు, చక్కగా అనుసరించాడు ఆయన. ఆ కుటుంబ సభ్యులందరూ అంటారు, ఇదేమిటిది మంచి సంపన్నుడు అయ్యింది, నీవేమిటిది గవర్నమెంట్ హాస్పిటల్లో కుడిపోయించడం ఏమిటి, డబ్బులు కావాలంటే అవసరం మేము ఇస్తామనేసి వాళ్ళు అంటారు. కానీ అలా నేను గురువుకు మాట ఇచ్చాను, దైవానికి మాట ఇచ్చాను కానీ చూసుకుంటారు అన్నట్టుగా తన మాట నెరవేర్చుకున్నాడు ఆయన మెహర్జీ కర్కారియా. ఇవన్నీ కూడా మనకి చరిత్రలో గొప్ప సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇందాక సంకీర్తనలో అదే మనం పాడుకున్నాం, మానవులను ఒకటిగా మలచిమేలు కొలిపింది, శాశ్వత చెలికానిగా తనను చేసుకొమ్మంది, సత్యంతో ఏకమై శాశ్వతమై పొమ్మంది, ఆ ప్రేమకే నా నీరాజనం, ఆ మూర్తికే నా బ్రతుకంకితం. మెహర్శ్రీ గారి నుంచి జాలువారినటువంటి ఈ మాటలు, వీటి వెనకాల ఉండే సత్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ లో జరిగే ప్రోగ్రెస్, స్పిరిచువల్ ప్రోగ్రెస్ అన్నమాట. ది ఫిజికల్ బాడీ ఆఫ్ ది చైల్డ్ గ్రోస్ వెరీ గ్రాడ్యువల్లీ అండ్ ఆల్మోస్ట్ imperceptibly. The same is true on the spiritual progress of a person once he has entered the path. అది అంటే ఇన్వల్యూషన్ లో ఎప్పుడైతే ఒకసారి చైతన్యం, మానవ చైతన్యం అంతర్గతం అయిందో, ఇన్వల్యూషనరీ ప్రాసెస్ లోకి ఎంటర్ అయితే ఆయన మార్గంలోకి వచ్చినట్టే లెక్క అంటారు బాబా. మార్గంలోకి వచ్చాడు అంతే. ఒకసారి అంతర్గతం అయిందనుకోండి ఆ చేతనా శక్తి, అంతవరకు అవుట్వర్డ్ గా ఉన్నాడు. అంటే ప్రాపంచికంగా ఉన్నంతసేపు ముసుగు వేయబడి ఉంటుంది. 1938లో బాబా పరిధిలోకి వచ్చారు ఈ రిచ్ గారు. అంతకు 20 ఏళ్ళు చక్కగా మిగతా మనుషులు అందరిలాగానే పాఠశాలలోని కాలేజీలోని చదువుకున్నారు. ఇంజనీరింగ్ అవ్వాలనుకున్నాడు. బాబాతో కూడా స్వయంగా చెప్పాడు కదా, నువ్వేం అవ్వాలనుకున్నాంటే నేను ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను బాబా అంటాడు. ఫాదర్ అక్కడ మైండ్లో ఉన్నారనమాట. ఆయన ఇంజనీరింగ్ చదివి పెద్ద ఉద్యోగం చేస్తూ ఒక స్టేటస్ అంటే అప్పటిసరికి ఇతని కారణ జన్ముడు ఎందుకు ముసుగులో ఉన్నాడు. ఇతను బాబాకు తెలుసు అతడు తన పరిధిలోకి వస్తాడని, పరమేష్ఠికి తెలుసు తన పరిధిలోకి వస్తాడని, కానీ ఆ జీవాత్మకు మాత్రం ముసుగు వేయబడి ఉంది కాబట్టి తనకు తెలియదు. తను మామూలుగా ప్రాపంచికంగానే ఉంటూ తను కూడా ఇంజనీరింగ్ చేసి తండ్రి గారిగా ఉన్నతగా అవ్వాలని అనుకున్నాడు. ఇదంతా కూడా ఒక 20 ఏళ్ళు జరిగిపోయింది. 38లో బాబాలో వచ్చాక మార్గం ఇన్వల్యూషనరీ అయింది అనొచ్చు. అక్కడి నుంచి 80 ఏళ్ళ వరకు లేచి నిలబడడానికి కూడా శక్తి లేనంతగా ఉన్న పరిస్థితి. ఎవరో ఇద్దరు ఫారినర్స్ రెండు పక్కల చేతికర్రలాగా సహకరించేవారు ఈ రిచ్ గారికి. ఎందుకంటే చెప్పేవారంట, ఐఎమ్ బాబా రిచ్ అని, ఐఎమ్ బాబా రిచ్, ఐ హ్యావ్ టు గో టు ట్రస్ట్ ఆఫీస్, డూ బాబా వర్క్ అనేవారు లో కూడా. అంటే అప్పుడు ఇరుపక్కల చేతికర్రలా ఉంటే వాళ్ళ సాయం తీసుకొని ట్రస్ట్ ఆఫీస్ వరకు వెళ్ళి ఏదో ఒక పని, లెటర్ రిప్లై చేయడమో లేదంటే అకౌంట్స్ ఏవో చూడడం, ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు అనమాట. అలాగూ 80 ఏళ్ళు చివరి వరకు కూడా పరమేశ్వరుతో గడిపినటువంటి ఆత్మది. అంత అద్భుతమైన ప్రక్రియ బాబా ప్రణాళికలో ఇమిడి ఉంది. ఇదంతా మానవాళికి మార్గదర్శకం.
అయితే ఇక్కడ అందుకే ఇంకో మెసేజ్‌లో కూడా అదే చెప్పారు ఇక్కడ. సర్వులను సేవించే దైవీ మానవుని సేవించడం అంటే విశ్వాన్ని సేవించినట్లే. ఇందాక మనం మొట్టమొదటిగా చెప్పుకున్న 2 సందేశాల్లో ఒక సందేశం ఇది. సర్వులను సేవించే దైవీ మానవుని సేవించడం అంటే విశ్వాన్ని సేవించినట్లే. ఆ విధంగా ప్రతి ఒక్కనిలో ఉన్న నిన్ను నీవు ప్రేమించుకున్నట్టవుతుంది. అందుకే బాబా కూడా అదే అంటారు. నిన్ను నీవు ప్రేమించుకున్న దానికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే అప్పటికి ఆయన ఉన్నతంగానే పైనే ఉన్నాడు. ఆయన చెయ్యి పైనే ఉంది ఎప్పుడు కూడా. రమేష్ చెయ్యి ఎప్పుడు కూడా పైనే ఉంటుంది. అందుకే హైయెస్ట్ ఆఫ్ ది హై చెప్పడం ఉద్దేశం అదే. అంటే ఇక మరేం లేదు. ఐ యామ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. అంతే. టాప్ అన్నమాట ఇంకా. ఆ దిగువనే అన్నీ ఉంటాయి. ఎన్ని గమ్మత్తైనా ఆ దిగువనే. ఆయన లోబడే. యావత్ సృష్టి కూడా ఆయన నుంచి ఆవిర్భవించింది. అంటే ఆయనకు లోబడి ఉన్నట్టే లెక్క. అయితే ఇక్కడ మళ్ళీ మన విషయంలోకి వద్దాం. లిజన్ హ్యుమానిటీలో ఒక దగ్గర చెప్పబడింది. ఏమిటది? ది బెస్ట్ వే టు క్లెన్స్ ది హార్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ది స్టిల్లింగ్ ఆఫ్ ది మైండ్ ఈజ్ టు లీడ్ ఏ నార్మల్ వరల్డ్లీ లైఫ్. చూసారా? ది బెస్ట్ వే టు క్లెన్స్ ది హార్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ది స్టిల్లింగ్ ఆఫ్ ది మైండ్. ఇక్కడ మంచి మాట వాడారు బాబా. స్టిల్లింగ్ అన్నారు. ఇది నేను వెరీ రేర్ వర్డ్ ఇది. నేను ఎప్పుడు వినలేదు. స్టిల్లింగ్ అంటే స్థిరీకరించడం అన్నమాట. కాకుండా చేసే ఇదన్నమాట అది. స్టిల్లింగ్. నిశ్చలంగా ఉండడం అన్నమాట. స్టిల్లింగ్ ఆఫ్ ది మైండ్. ది బెస్ట్ వే టు క్లెన్స్ ది హార్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ది స్టిల్లింగ్ ఆఫ్ ది మైండ్ ఈజ్ టు లీడ్ ఏ నార్మల్ వరల్డ్లీ లైఫ్. లివింగ్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ యువర్ డే టు డే డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్, లైక్స్, డిస్లైక్స్ విల్ హెల్ప్ యూ. ప్రాపంచికంగా ఉంటూనే వాటి సహాయం తీసుకుంటూనే ఆ విధంగా ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి జీవాత్మ. అందుకే ఒకసారి ఒక సందర్భంలో బాబా ఈ హిమాలయన్ సెయింట్స్ కి ఒక మాట అన్నారు. దే ఆర్ అన్ప్రొడక్టివ్ ఐడ్లర్స్ అనేసారు బాబా ఒక సందర్భంలో. హిమాలయన్ సెయింట్స్. ఎందుకంటే ఈరుచి గారు బాబా డెహ్రాడూన్ ఉండేటప్పుడు అనుకుంటాను అలా వెళ్తూ ఉంటే ఎవరో ఆయన నిష్ఠలో ఉంటే ఆయన చూసి ఆయన చాలా అదృష్టవంతుడు, దేవుణ్ణి ధ్యానంలో ఉన్నాడు అని ఈరుచి గారు అంటే అప్పుడు బాబా అలా కాదు, వాళ్ళకి అదృష్టం లేదు, వాళ్ళకంటే మీరే చాలా అదృష్టవంతులు, వాళ్ళకి ఇంకా సమయం పడుతుంది, నేను ఇక్కడ ఉన్నప్పటికి కూడా వాళ్ళు నన్ను గమనించలేదు కాబట్టి అని బాబా సవరిస్తారు ఆ మాటని. అందుకని ఈ హిమాలయన్ సెయింట్స్ ఆర్ ప్రొడక్టివ్ ఐడ్లర్స్. అయితే ఒకటి తప్పని అనుకోవడానికి లేదు. వాళ్ళు ధ్యానంలో ఉన్న 100,000 సంవత్సరాలు తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళకి కూడా భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. ఎప్పుడు? ఆ సమయం వచ్చినప్పుడు, వాళ్ళకి కేటాయించబడిన సమయం వచ్చేటప్పుడు. అంతవరకు అది నిరుపయోగమే కదా. అందుకే సాధారణ జీవితంలోంచే ఎదగాలనేది ఈ అవతారంలో బాబా మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అన్నమాట. అదే ఇక్కడ చెప్పబడింది. ది బెస్ట్ వే టు క్లీన్స్ ది హార్ట్ ఈజ్ ది బెస్ట్ వే టు క్లెన్స్ ది హార్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ది స్టిల్లింగ్ ఆఫ్ ది మైండ్. హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి కానీ లేదా మనస్సుని నిశ్చలంగా పెట్టుకోవడానికి కానీ దేనికది? టు లీడ్ ఏ నార్మల్ వరల్డ్లీ లైఫ్. సాధారణ జీవితం గడుపుతూనే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, మనస్సుని అదుపు చేసుకోవాలి. అంటే ఇందులో ఎంత విధానం ఉంది? ఇహాన్ని పరాన్ని ముడిపెట్టడం అన్నమాట. భాస్కర్ అంటారు, ఇహ పరానంద జీవనమీవ. రాంభద్రరాజు రాస్తారు నాగర్ బాబా కీర్తనలో, ఇహ పరానంద జీవనమీవ
ఇహంలోని పరంలోని ఒకే విధమైన ఆనందాన్ని పొందేలాగా ఎంత స్వార్థమో గమనించండి అక్కడ. అంటే వర్త్ వైల్ సెల్ఫిష్నెస్ అన్నమాట బాబా మాటల్లో చెప్పాలంటే. కి బాబా వర్త్ వైల్ డిజైర్ అంటారు. అలాగే ఇది వర్త్ వైల్ సెల్ఫిష్నెస్ అన్నమాట. ఇహము పరము రెండిట్లో కూడా ఆనందించగలగాలి. అలాగే హారతిలో కూడా ఉంది. రాంభద్రరాజు గారి హారతిలో కూడా మాట రాశారు. ఇహమే పరమై ప్రకాశించగా అంటారు అందులో. కారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. ప్రకాశించే అంటే ఎంత భాగ్యం గమనించండి. అంటే సాధారణ జీవితంలోంచి వెళ్ళాలి. ఈజ్ టు లీడ్ ఏ నార్మల్ వరల్డ్లీ లైఫ్ లివింగ్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ యువర్ డే టు డే డ్యూటీస్. అంటే నీ రోజువారీ విధులు ఇదే మన మై విషయంలో కూడా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటి ఇంటర్లింక్ చేయబడి ఉన్నాయి. అన్ని కూడా ఏవి అబద్ధాలు కావు, చెప్పిన మాటలు కావు. ఆయన చెప్పిన సందేశాలన్నీ కూడా 100కి 100 సాధారణ జీవితంలోనే ఉండే విధంగానే చాలా సింప్లిఫై చేసి ఇచ్చారు ఈ యుగంలో ఆయన ఆధ్యాత్మిక విధానాన్ని. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు పెట్టారనమాట ఆయన. ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ యువర్ డే టు డే డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ లైక్స్ డిస్లైక్స్ దే విల్ హెల్ప్ యూ. ఆల్ దీస్ బికమ్ ది వెరీ మీన్స్ ఫర్ ది ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ హార్ట్. అది చూసారా గమ్మత్ కంక్లూడ్ ఎలాగ కంక్లూడ్ చేశారో. ఆల్ దీస్ బికమ్ ది వెరీ మీన్స్ ఫర్ ది ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ హార్ట్. హృదయాన్ని శుద్ధి చేసుకునే. ఎందుకు హృదయం శుద్ధి చేయబడాలి? ఆయన హృదయనాథుడు, హృదయంలో వచ్చి ఉంటాను. ఐఎమ్ షై ఆఫ్ స్ట్రేంజర్స్ అన్నారు కదా బాబా. నువ్వు హృదయం ఖాళీ చేయి, ఎవరెవరో ఉన్నారు అందులో, దాన్ని ఖాళీ చేయి, అప్పుడు నేను వచ్చి కూర్చుంటాను అన్నారు. అందుకని ముందు హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. అది ఎలా చేయబడాలి? సంసారాన్ని వదిలేసి హిమాలయాలు వెళ్ళిపోవడము, అడవుల్లోకి వెళ్ళిపోవడమో కాదు. సంసారంలో పాటించాలి, అందరి పట్ల ప్రేమగా ఉండాలి, సమాజంలోనే బ్రతకాలి, కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించాలి. ఎందుకంటే ప్రీ ఆర్డైన్డ్ లైఫ్ అంటారు బాబా. అందుకే అంటారు నేను మీకు ఇచ్చిన జీవితాన్ని, ఆ జీవితాలు నేను ఇచ్చిందే. అందుకని మీకు ఆనందం కలిగితే బాబా ఇచ్చారు, నాకు ఆనందం అనుకోమన్నారు. ఏదైనా బాధ కలిగింది, బాబా ఇచ్చారు, బాధపడమన్నారు. అంటే ఇందులో ఎంత అద్భుతమైన ప్రక్రియ ఏమిటి ఉందో ఇక్కడ మనం గమనించవచ్చు అన్నమాట. అంత అద్భుతమైన ప్రక్రియ ఇందులో ఉంది. ఇంత అద్భుతమైన ప్రక్రియ ద్వారా మానవాళిని ఉద్ధరించినటువంటి ఏకైక అవతారం పరమేశ్వరుడు, అవతార్ మెహర్ బాబా. అందుకని ఈ భాగ్యాన్ని మనం బదులుపరుచుకోవాలంటే ఆయన నామాన్ని పటిష్టంగా పట్టుకోవాలి, ధామాన్ని కూడా పటిష్టంగా పట్టుకోవాలి. ఆ ఆకలింపు చేసుకొని అనుసరించడానికి ప్రయత్నిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అప్పారావు గారు. థ్యాంక్ యూ సార్. జై బాబా అండి. స్టిల్లింగ్ ఆఫ్ ది మైండ్ అనేది చాలా చక్కగా దాన్ని వివరించారు. నిశ్చలమైనటువంటి మైండ్ అన్నమాట. దాంట్లో ఇంకా ఏమి తాగి ఉండదు ఇక బాబాకి తప్పితే. చాలా చక్కటి విషయాలు చెప్పారు మీరు. ఇప్పుడు మన ఆనంద్ కుమార్ గారు ఒక సంకీర్తన చేస్తారు, తర్వాత అరుణ రవీంద్రన్ గారు ఒక సంకీర్తన చేయాలి. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు సంకీర్తన చేయండి. అరుణ గారు మీరు సంకీర్తన చేయండి ఈ లోపల. అరుణ గారు. అరుణ రవీంద్రన్ గారు సంకీర్తన చేయండి ఈ లోపల. జై బాబా. అరుణ గారు సంకీర్తన చేయండి. ఓకే. నాగమణి గారు, నాగమణి గారు, ఎం నాగమణి గారు కదిరి ఒక సంకీర్తన చేయండి.
జయబాబు అండి, ఆనంద్ కుమార్ గారు, ఆనంద్ గారు సంగీతం చేయండి. ఓకే. డిఆర్కే శ్రీన్ గారు సంగీతం చేయండి సార్. డిఆర్కే ఏ బాబా సార్. చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. గుండెలో లేని మెహర్ గుడిలో పలవున్నాడా, గుండెలో లేని మెహర్ గుడిలో పలవున్నాడా, గూడి కట్టిన కుతంత్రాలకు గుడి విడిచిపోయాడా, గుండెలో లేని మెహర్ గుడిలో పలవున్నాడా. నీతి నిజాయితీలు నిప్పులాంటివన్నాడు, నీతిలో నిజాయితీలో నిండి ఉన్నాడు మెహర్, నీతి నిజాయితీలు నిప్పులాంటివన్నాడు, నీతిలో నిజాయితీలో నిండి ఉన్నాడు మెహర్. నిపులా బ్రతుకువాడు నిజమైన ప్రేమికుడు, నిపులా బ్రతుకువాడు నిజమైన ప్రేమికుడు. గుండెలో లేని మెహర్ గుడిలో పలవున్నాడా. పురుగును నమ్మించవచ్చు, పరులను వంచవచ్చు, నీలో నాలో సర్వం నిండి ఉన్నాడు మెహర్. పొరుగును నమ్మించవచ్చు, పరులను వంచవచ్చు, నీలో నాలో సర్వం నిండి ఉన్నాడు మెహర్. అంతరంగ సాక్షిగా అతని వంచలేము, అంతరంగ సాక్షిగా అతని వంచలేము. గుండెలో లేని మెహర్ గుడిలో పలవున్నాడా. దొడ్డబాబు ముసుగులో దొరికినంత దండుకో, సతిమంతుడు అని సంబరపడుతుండ్రు జనం. దొడ్డబాబు ముసుగులో దొరికినంత దండుకో, సతిమంతుడు అని సంబరపడుతుండ్రు జనం. మేడి పండు బ్రతుకులో మెహరుని దురపోడులే, మేడి పండు బ్రతుకులో మెహరుని దురపోడులే. గుండెలో లేని మెహర్ గుడిలో పలవున్నాడా. అవతారుని సేవలో అందెవేసి కొనవచ్చు, కరుడుగట్టిన స్వార్థం కాలు ధూవిందంటే. అవతారుని సేవలో అందెవేసి కొనవచ్చు, కరుడుగట్టిన స్వార్థం కాలు ధూవిందంటే. కర్మశాసనం తీర్పు కనికరించదు దొరా, కర్మశాసనం తీర్పు కనికరించదు దొరా. గుండెలో లేని మెహర్ గుడిలో పలవున్నాడా. కపటం పాపాల తల్లి కరుణామయుండు మెహర్, కపటం పాపాల తల్లి కరుణామయుండు మెహర్. పాపులను శ్రమించే మెహర్ కపటాన్ని శ్రమించడులే, పాపులను శ్రమించే మెహర్ కపటాన్ని శ్రమించడులే. పాదదేవుడే గాని కొత్త అవతారమురా, పదదేవుడే గాని కొత్త అవతారమురా. కొత్త వానితో వ్యవహారం, కొత్త వానితో వ్యవహారం, కత్తి పదును సామురా. గుండెలో లేని మెహర్ గుడిలో పలవున్నాడా.
గుడి కట్టిన కుతంత్రాలకు గుడి విడిచిపోయాడా, గుండెలో లేని మెహర్ గుడి లోపల ఉన్నాడా. బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై జై బాబా బాబా సార్, అండి. ధన్యవాదాలు జై అందరికీ. బాబా. జై మెహర్ బాబా. జై బాబు సార్. అరుణ గారు ఒక సంకేతం చేయండి. అరుణ గారు. అరుణ రవీందర్ గారు. జై బాబా అప్పారారు. అరుణ గారు. జై మెహర్ బాబా అప్పారారు. అయ్యా చిన్న రిక్వెస్ట్, మురళి గారికి ఒక పాట ఇవ్వండి సార్. ఎవరికి? మురళీధర్ గారికి. సార్ సార్ చూస్తా సార్. ముందు ఇప్పుడు ఇవి అరుణ గారు లేకపోతే ఈయన ఆనంద్ కుమార్ గారు. ఆనంద్ కుమార్ గారు సంకేతం చేయండి సార్. ఆనంద్ గారు సరే సంకేతం సార్. మురళీధర్ గారు. మురళి గారు. జై బాబా. చేయండి ఒక సంకేతం చేయండి. జై బాబు సార్. చేయండి ఆనంద్ గారు చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. స్మరణే వరమైతే హాయేలే, స్మరణే వరమైతే హాయేలే. అనాది నాదము అనామధేయుని అపూర్వవాణిగా ప్రతిధ్వనించునులే, స్వరణే వరమైతే హాయేలే. ఆదిలో నాదం ప్రణవనాదం వేదపరమైతే, మోదమై నాదం భక్తి వశమై ఆద్యమైంది. పాడుకుంటే ప్రార్థనేలే, ఆలపిస్తే కీర్తనేలే. స్మరణే వరమైతే హాయేలే. ఇహము మరిపించే మెహరు నామం నాదమయమైతే, వేదమై శృతి అయి ప్రేమమయమై విస్తరించేను. మెహరు మెహరం ప్రేమ సహితం, మెహరు స్మరణం పాపహరణం. స్మరణే వరమైతే హాయేలే. మెహరు మెహరనుచు తను మరచి సాగిపోవాలి, అహము నశించి ప్రేమ నిధివై ప్రభుని చేరాలి. ప్రేమ కోసం పరితపించు, ప్రభుని కోసం ప్రేమ పంచు. స్మరణే వరమైతే హాయేలే. తను అణు అణు మెహరుమయమై నిండిపోవాలి, అణు 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 మెహరు రూపం చూడగలగాలి. నిన్ను నీవే తెలుసుకొనిటే ప్రేమలనే ఐక్యమగుటే. స్మరణే వరమైతే హాయేలే. శ్వాస నిశ్వాస మెహరు ధ్వనితో మిళితమవుతుంటే, విశ్వ చైతన్యం ఆత్మతోనే సంగమిస్తుంది. ప్రణవనాదం మెహరు శ్రీ అయి
మౌన ధ్వని మారు మ్రోగా స్మరణే వరమైతే హాయేలే స్మరణే వరమైతే హాయేలే అనాదినాదము అనామధేయుని అపూర్వవాణి ప్రతిధ్వనించునులే స్మరణే వరమైతే హాయేలే స్మరణే వరమైతే హాయేలే అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. అప్పారావు గారు థ్యాంక్. జై బాబా అండి. మురళీధర్ గారు మీరు మీ మిస్సెస్ కలిపి ఒక పాట పాడండి సార్, ఆమె పాడితే వినాను. జై బాబా. జై బాబా సార్. మిస్సెస్ హైదరాబాద్ లో ఉన్నారు, నేను శ్రీకాకుళంలో ఉన్నా అన్న. సరే సరే మీరు పాడండి. జై బాబా. థ్యాంక్ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. నీ ఉంటే వేరే సిరులెందుకు, నీ కంటే వేరే ధ్యాసెందుకు, నీ దివ్య ప్రేమలో సర్వము మరిపించు, నీ నామస్మరణ చాలును మాకు. నీ ఉంటే వేరే సిరులెందుకు, నీ కంటే వేరే ధ్యాసెందుకు, నీ దివ్య ప్రేమలో సర్వము మరిపించు, నీ నామస్మరణ చాలును మాకు. నీ ఉంటే వేరే సిరులెందుకు. ప్రేమమూర్తి ఓ మెహరు బాబా, మత తత్వాలకతీతుడవు, మతం పేరిట కర్మకాండలు రగిలే మానవ జీవులకు, విశ్వ ప్రేమలో తీపిని తెలిపి పరమ పూజ్యుడవయ్యావు. నీ ఉంటే వేరే సిరులెందుకు, నీ కంటే వేరే ధ్యాసెందుకు, నీ దివ్య ప్రేమలో సర్వము మరిపించు, నీ నామస్మరణ చాలును మాకు. నీ ఉంటే వేరే సిరులెందుకు, తరతమ భేదాలు మరచేటి బాటలు, నవజీవనానికి మార్గాన్ని చూపించి, మానవ సేవయే మాధవ సేవని, రోగులను మస్తులను తరింపజేసి, చిరునవ్వు మోముతో మౌనివై వెలసి, ప్రేమతో దరి చేరి దైవమయ్యావు. చిరునవ్వు మోముతో మౌనివై వెలసి, ప్రేమతో దరి చేరి దైవమయ్యావు. విడనీకు మెహరీషా నీ ధామం, నీ ఉంటే వేరే సిరులెందుకు, నీ కంటే వేరే ధ్యాసెందుకు, నీ దివ్య ప్రేమలో సర్వము మరిపించు, నీ నామస్మరణ చాలును మాకు. నీ ఉంటే వేరే సిరులెందుకు. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा सर, थैंक यू.
జై బాబా సార్. జై బాబా. అప్పారావు గారు జై చెప్పారు. బాబా అండి. ఇప్పుడు అరుణ గారు మీరు ఒక సంకేతం చేయండి. అరుణ గారు మీరు సంకేతం చేయండి. జై బాబా అండి. నెక్స్ట్ పాడతాను ఎవరికైనా. ఇంకా లేదు, ఇంకా ప్రేరేగా టైం అవుతుంది, మీరు వాడండి. ఉమ్మగారు ఒక సంకేతం చేయండి మీరు. ఉమ్మగారు. जय बाबा अंडी. अवतार मेहर बाबा की जय. मेहरु बाबा ये మదిలోనా నిరతమైతో చునెల్లపుడు శిలల వలె నిండు హృదయాలో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా ఏ మదిలోనా ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబాయ మదిలోన కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా పరలు నీ పైన నా ప్రేమ మెహరు బాబాయ మదిలోన ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక అగోచరుడైన నిను గొలిచే రామచంద్రుండనే కనుమా మెహరు బాబాయ మదిలోన నిరతమైతో చునెల్లపుడు శిలల వలె నుండు హృదయాలో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయ మదిలోన అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అప్పారావు గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు ప్రేయర్స్ వచ్చేసి శారద ప్రసాద్ గారు ప్రేయర్ చేస్తారు, అరుణ రవీంద్ర గారు హార్ట్ పాడతారు. జై బాబా శారద గారు. శారద ప్రసాద్ గారు ప్రేయర్ చేయండి. జై బాబా అండి. జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఓ Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of the souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Elahi, Ejdan, Ahura Mazda, and God the Beloved. You are named Isaac, the only one worthy of worship. Avatar Meher Baba ki jai.
Om Parabrahma Paramatma Ya Yajdan La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved's Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Jai Baba Andi Apparavar. Thank you. జై బాబు అండి. ఇప్పుడు నామం ఒక నిమిషం నామం చేస్తూ అరుణ రవీంద్ర గారే ఆర్తి పాడాలండి. జై బాబు అరుణ గారు. అరుణ గారు జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. ఆ దివ్య ప్రియతముని స్మరిస్తూ ఒక్క నిమిషం అందరం మౌనంగా ఉండి హారతి పాడుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. అందరూ చేశారు. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా కృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమింతు మము కరుణించవయ్యా. ప్రియతమా మనసు హారతి దే.
ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరింతు నీ దివ్య నామమే మదిని స్మరింతు నీ దివ్య రూపమే హృది తిలకింతు నీ దివ్య పదములే ఆరాధింతు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की జై ధన్యవాదాలు మెహర్ ప్రీతమా అందరికీ జై మెహర్ బాబా పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అపరావు గారు మీకు జై మెహర్ బాబా జై బాబా అమ్మ బాబా బ్లెస్సింగ్ తోటి ఈ రోజు ఈ కార్యక్రమం ముగిసింది. అందరూ జై మేర్ బాబాలో పాల్గొంటారు. అందరికీ జై బాబా సార్. జై బాబా. అందరు చక్కగా పాడే పాటలు. జై బాబా అండి.